ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ ప్రాంతం సరిగ్గా 2 రోజుల క్రితం గుంటూరు జిల్లా కాజా గ్రామం వద్ద ఉన్నటువంటి చెన్నై కలకత్తా జాతీయ రహదారిని విజయవాడ పడమర బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేసేటువంటి ప్రాంతం. వర్షంలో సైతం తూర్పు పడమర అనుసంధానం చేసేటువంటి కార్యక్రమంలో మాత్రం అధికారులు నిమగ్నమయ్యారు. ఇక గుంటూరు విజయవాడ నగర వాసులకి ట్రాఫిక్ రద్దీ తగ్గించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి విజయవాడ పడమర బైపాస్ రోడ్ పనులు అనేటువంటి పూర్తి స్థాయిలో చివరి దశకు చేరుకున్నాయని చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ చివరి నాటికి రాకపోకలకు అనుమతిస్తామని జాతీయ రహదారుల సంస్థ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఎంతో కీలకమైనటువంటి 2 రోడ్లు అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ మాత్రం వర్షంలో సైతం వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 2 రోడ్లు కనెక్ట్ చేయడానికి నిర్మాణ పనుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవాడ వైపు నుంచి హైవే మీదకి వచ్చేటువంటి వాహనాలను తూర్పు సర్వీస్ రోడ్డు గుండా గుంటూరు వైపు మళ్లిస్తూ ఉన్నారు. అదేవిధంగా గుంటూరు వైపు నుంచి హైవే మీదకి వచ్చే వాహనాలను పడమర వైపు సర్వీస్ రోడ్డు గుండా మళ్లిస్తూ ఉన్నారు. కాజా గ్రామ శివారు అంటే మురుగన హోటల్ ఎదురు వైపు నుంచి దాదాపు 500 మీటర్ల వరకు ఈ భారీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. మరోవైపు ఈ 2 రోడ్ల కలయికకు సంబంధించినటువంటి పాయింట్ దగ్గర ఇప్పటికే నేమ్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రతి కిలోమీటర్కి సీసీ కెమెరా, సోలార్ ప్లాంటేషన్స్, అదేవిధంగా అడ్వాన్స్ ట్రాఫికింగ్ సిస్టమ్ ద్వారా ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. ఇక ఈ తూర్పు పడమర జాతీయ రహదారుల కలయిక ప్రక్రియ పూర్తయినట్టయితే చెన్నై వైపు నుంచి అంటే గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వాహనదారులు అనేటువంటి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలంటే అటు మంగళగిరి కానీ విజయవాడ నగరాన్ని టచ్ చేయకుండానే డైరెక్ట్గా గొల్లపూడి మార్గం ద్వారా హైదరాబాద్ వెళ్ళడానికి సమయం అదేవిధంగా డబ్బు కూడా ఆదా అవుతుంది. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో కూడా ఈ జాతీయ రహదారి అనేటువంటి ఎంతో కీలకంగా మారింది. దీంతోనే ఎంత త్వరగా ఈ విజయవాడ పడమర బైపాస్ రోడ్డు పూర్తయితే అంత త్వరగా అన్ని వర్గాల ప్రజానీకానికి ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు భావిస్తూ ఉన్నారు.